ఎటువంటి ఇబ్బంది లేదన్న, ఎటువంటి బాధ లేదు. అట్లాగే వాలంటీర్లు లేకపోతే పింఛన్లు పడిపోతాయి, రేషన్ బియ్యం అదే అవి లేకపోతే రేషన్ బియ్యం జీబులు లేకపోతే రేషన్ బియ్యం ఆగిపోయింది, పెన్షన్ ఆగిపోయింది అని చెప్పేసి చాలా మంది విమర్శలు చేశారు. ఏమైనా ఆగినాయా? సేమ్ అదే సిచ్యువేషన్. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, రాజకీయం నేర్చుకుంటున్నారు, రెండు ఉన్నాయి. ఓకేనా, అటు సినిమాలు పరంగా ఉంది, ఇటు రాజకీయ పరంగా ఉంది, రెండు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఒక హీరోయిన్ ఉంది, పిఎం అయితే బాగుండేది. ఆమెకి ఎందుకు ఆలోచన వచ్చింది? ఆయన రాజకీయ మాటలు, ఒక మాట మాట్లాడితే విధానం ఉంటుంది చూసావా, అది అనేది పవన్ కళ్యాణ్ గారిలో ఒక రాజకీయ నాయకుడు విధానం అనేది కనపడుతుంది. దానివల్ల మా మాట అవ్వచ్చమ్మా. మా గుజరాత్ ఛాయ్ అమ్ముకునే మా ఎవరు మోడీ సారే అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు రావడంలో తప్పేముంది? అవ్వచ్చు అన్న. 21 సీట్లు కాదన్న, నీకు తెలుసో తెలీదో 77లో ఒక్క సీటే అవసరమైంది. పిఎం వెళ్ళి కూర్చోడానికి పిఎం ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి ఒక్క సీటే అవసరమైంది. ఓకేనా, ఆ ఒక్క సీట్ ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు. అరే అదే సేమ్. ఓకేనా, ఆయన ఎంపీగా నిలబడ్డప్పుడు చంద్రబాబు నాయుడు గారే కదిలిచ్చారు. అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి కూడా రావచ్చు, చెప్పలేం. ఓకేనా, అదృష్టం అనేది ఉంటుంది చూసావా. 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, పార్టీ పార్టీ పెట్టాడు, అన్న చేత పార్టీ పెట్టించాడు, కాంగ్రెస్ పార్టీని తిట్టాడు, రోడ్ల మీద ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ 10 సంవత్సరాలు ఆపకుండా వాళ్ళ అన్న తప్పుకున్నాడు, నాకు వద్దురా బాబు రాజకీయం అని. కానీ నిలబడ్డాడు 10 సంవత్సరాలు. నిలబడి పక్క ఎంత పెద్ద పెద్ద మేధావుల్ని పక్కన పెట్టుకున్నాడు. నాదెళ్ల మనోహర్ గారు ఎట్టంటే వాళ్ళు, వాళ్ళ నాన్నగారు సీఎం అయ్యాడు. ఇది ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టి. ఓకేనా, సేమ్ అట్లాంటి వాళ్ళు పక్కన వచ్చి కూర్చున్నారంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక సినీ ఫీల్డ్ ఉన్నప్పుడు మాకు నచ్చలా, నేను ఫుల్ రివర్స్. కానీ ఇప్పుడు రాజకీయం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు, పిఠాపురానికి చేస్తున్న మంచి, రైతులకు చేస్తున్న మంచి, సొసైటీలో ఒక కలయిక కుల రాజకీయాలను తొక్కుతున్న విధానం అనేది మాకు ఈ రోజు ఆయన వల్ల నచ్చింది. కాబట్టి ఆయనకు మేము సపోర్ట్ పలుకుతున్నాం. ఎవరెన్నన్నా నాలుగు చెప్పగలం, నువ్వు ఒకటంటే మేము 10 చెప్పగలం. అలా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మేము చూసుకుంటున్నాం. 100కు 100 వేస్తాం అన్న. ఎన్ని మార్కులు వేసేది? 100కు 100 వేస్తాం. రేపు ఎప్పుడు ఏప్రిల్లోనే మార్చిలోనే పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆయన కింద అది ఉందా శాఖ, దానిలో చూపిస్తాడు చూడు నీకు. ఓకేనా, ఇప్పుడు అంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో లోకేష్ గారు వస్తారు అని అంటున్నారు. కొంతమంది పవన్ గారు కావాలి అంటున్నారు. ఎవరైతే నీకు ఒక విషయం చూస్తున్నాం, కుల రాజకీయాలు తగ్గుతాయి. పవన్ కళ్యాణ్ గారే లోకేష్ బాబుని సీఎం గా కూర్చోబెడతాడు, దానిలో ఎటువంటి డౌట్ మీకు అవసరం లేదు.